అడగండి, 100 మంది అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకొని అటు డిఎస్సి వాళ్ళకి, గ్రూప్ 2, 3 వాళ్ళకు వాళ్ళ మానసిక సంఘర్షణ లేకుండా 20 లక్షల మంది నిరుద్యోగులు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం కల్పించాలని నేను నిరుద్యోగుల తరఫున కొట్లాడిన వ్యక్తిగా, ఒక పాఠం చెప్పే లెక్చరర్ గా, సిలబస్ తెలిసిన వ్యక్తిగా నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా. దాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. కాబట్టి ఈ మధ్యవర్తులు కాంగ్రెస్ నాయకులు మనకు అవసరం లేదు. వీళ్ళకి అర్థం కాదు ఫస్ట్. ఎందుకంటే వీళ్ళెవరి సిలబస్ లేదు, ఎవరు ఎగ్జామ్ కూడా రాయాలి. నిజంగా సిలబస్ ముందర పెట్టుకుంటే దానికి ఎంత ఉంది, డెప్త్ ఎంత అని తెలిసి ఒక పరిస్థితి ఉంటది. కానీ వీళ్ళని మధ్యవర్తులను పెట్టేసి విద్యార్థులు ఆగం చేయకండి. ఇక్కడ తక్షణమే ప్రభుత్వం వాళ్ళతో నిర్ణయం తీసుకొని ఈ రేపటి వరకు డిఎస్సి గురించి సమాచారం ఇవ్వండి. ఎల్లుండి వరకు గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు పైన, వాళ్ళకి సంబంధించిన నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్లు పెట్టేదానిపైన 1:100 పైన 1000 కళ్ళతో 20 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నేను పదే కోరుతా ఉన్నాను. మీ ఛానల్ తరపున ఆయన మానవతరాయన వ్యక్తి, ఆయనకు మానవత్వం ఉందో లేదో అర్థం కాదు. ఎవరిని మాట్లాడినాడు గొంతు జించుకొని, మన వేరే ఛానల్ పోతే కూడా ఎవరిని మాట్లాడినాడు ఆయన చెప్పిందే చెప్తాడు, కొత్త విషయాలు ఏం చెప్పాడు. ఎవరిని మాట్లాడి కూడా గందరగోళపరిచి లైవ్ లో మీకు దాదాపు 1200-1500 మంది వచ్చారు. వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి అటువంటి వ్యక్తులను పిలిచి విద్యార్థుల టైంని వేస్ట్ చేయొద్దని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఓకే, రైట్. ఇక చూడమ్మా, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్టాండ్ ఆయన చెప్పారు, ఎవరు మన మానవతరాయ్ గారు కూడా. సరే, ఆయన ఏమంటున్నారంటే ఇప్పటి వరకు చెప్పండి. ఎంతసేపటికి అరిస్తే ప్రాబ్లం, సమస్యకు పరిష్కారం దొరకదు. మాట్లాడితే మాట్లాడినాడే చెప్పిన దానికి ఆయనే సమాధానం చెప్తున్నారు. ప్రశ్న అయినదే, సమాధానం అయినదే. సరే, ఇక్కడ రాజకీయం వద్దనుకున్నారు, కొట్లాట ఆపిండ్రు. జర వినకుండా ఆయన ఏం చెప్పిండు సార్? ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, నిజంగా మానవతారాయికి ఉంటే ఏమన్నా ఆలోచన, మా మీద పక్షపాతం ఇవ్వాలి అంటున్నాను నేను నాయకుడిని. నిజంగా పక్షపాతం ఉంటే ఇన్ని రోజులే సార్ మిమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి కాళ్ళ పట్టుకునేది? నిజంగా నిరుద్యోగుల మేము పేడ్ ఆర్టిస్టులను ఒకళ్ళు అంటారు, తెలియదా సార్ వీళ్ళకి? వీళ్ళంతా ఆడ గుమిగూడి ఇప్పుడు అందరు కలిసి పోరాడికి సెక్రటేరియట్ కాడికి తెలవనట్టు నీతులు పలుకుతాయేమన్నట్టు.